శ్రీ గురుభ్యో నమః. మన జీవితాలను ఆహార నిద్రలకు పరిమితం చేసుకుంటే మనకు ఇతర ప్రాణులకు ఏ విధమైన తేడా ఉండదు. వజ్రాన్ని బెల్లం కొట్టే రాయిగా, ఉప్పును పొడిగా నూరే రాయిగా వాడుకున్నట్లు అవుతుంది తప్ప వాటికి విలువ గ్రహించలేము. అందువలన ఈ మానవ జన్మ ఆహారం తీసుకుని నిద్రపోవడానికి మాత్రమే లభించలేదని అందరూ గ్రహించాలి. అందువలన మనకు లభించిన ఈ జన్మలో ఒక విషయాన్ని సాధించాలి. ఈ మానవ జన్మ లక్ష్యం అదే కావాలి. అయితే ఏమి సాధించాలి? ధనం సంపాదించాలా? అధికారాన్ని సంపాదించాలా? అవి కావలసినవే. ధనం, అధికారం, సంపద, విద్య, బలం అన్నీ కావలసినవే. అవి మనకు ప్రధాన లక్ష్యం అయితే మాత్రం కాదు. మన ప్రధాన లక్ష్యం వేరే ఉంటుంది. ప్రధాన లక్ష్యాన్ని సాధించడానికి ఇవి తోడ్పడితే మంచిదే. ఉదాహరణకి ఒక ఆయన యజ్ఞం చేయాలని అనుకుంటాడు. దానికోసం ధనం, మనుష్యులు, యాగవేదిక మొదలగునవి కావాలి. వాటిని మనం సంపాదించాలి. అయితే అతని లక్ష్యం మాత్రం వాటిని సంపాదించడం కాదు, యజ్ఞం చేయడం అతని లక్ష్యం. ఈ వస్తువులను సమకూర్చుకొని యజ్ఞం చేయాలి. ఈ జీవితంలో ధర్మాచరణకు కట్టుబడి ఉండాలి. మానవ జన్మను ధర్మాచరణకు ఉపయోగించాలి. అలా ధర్మాచరణకు ఉపయోగించకపోతే మన యొక్క మానవ జన్మ వృధా అవుతుంది. ఇతర ప్రాణులుగా జన్మిస్తే ధర్మాచరణ కుదరదు. ఏం చేయగలం? ఇతర ప్రాణులు ధర్మాన్ని అనుసరించలేవు. అలా జన్మిస్తే దేవుని పూజించగలమా? యజ్ఞయాగాలు చేయగలమా? పేదలకి అన్నదానం చేయగలమా? పాఠశాలలని ప్రారంభించగలమా? వేదాధ్యయనం చేయగలమా? ఏమీ చేయలేం. కేవలం మానవ జన్మలో మాత్రమే ధర్మాచరణ సాధ్యమవుతుంది. ఇతరులకు సహాయం చేయడం కూడా సాధ్యపడుతుంది. మానవ శరీరం వివిధ అవయవాలు, సద్బుద్ధి ఇతర ప్రాణులకు లేవు. అది పరమేశ్వరుని సృష్టి. ఉదాహరణకి మనకి నాలుక ఉన్నది. దాని కారణంగా మనం మాట్లాడగలం. ఎంతసేపైనా మాట్లాడగలం. పశువులు అలా మాట్లాడగలవా? అవి మాట్లాడలేవు. మనకి చేతులు ఉన్నాయి. కమలాక్షుని అర్పించగలం. పశువులు అర్పించగలవా? అలా మన శరీరం, అవయవాలు, ఇంద్రియాలు ధర్మాచరణకు వీలుగా సృష్టించబడ్డాయి. ఈ విధమైన శక్తి ఇతర వన్యప్రాణులకు లేదు. మానవ శరీరం మాత్రమే ధర్మాచరణకు వీలుగా సృష్టించబడినట్లు మానవ జన్మ మాత్రమే ధర్మాచరణకు తగినట్లుగా ఉంటుంది. ఇప్పుడు మనం ధర్మాచరణంలో గడపకపోతే మరో జన్మ కూడా మనకి మానవ జన్మే లభిస్తుందని నమ్మకం ఏమిటి? మనకు మానవ జన్మ లభించినా ఈ శరీరం శాశ్వతం కాదు. 60 ఏళ్ళు, 70 ఏళ్ళు, 80 ఏళ్ళు లేదా 100 ఏళ్ళు అంతే. ఆ తరువాత ఈ శరీరాన్ని వదిలిపెట్టవలసిందే. దాని గురించి మనం ఏమీ చేయలేం. అందువలన ఎంతో కష్టంతో లభించిన ఈ మానవ శరీరం నుండి నిష్క్రమించే ముందు లక్ష్యాన్ని చేరుకోవడానికి ప్రయత్నించాలి. ఏదో ఒక ఉన్నత లక్ష్యాన్ని సాధించడం తెలివిగల వ్యక్తి యొక్క కర్తవ్యం. దీనికి చక్కటి ఉదాహరణను చెప్పారు. ఒక నదిని దాటడానికి ఒక పడవ కావాలనుకున్నాడు ఒక ఆయన. కానీ పడవ అంత సులభంగా దొరకనందున దానిని తానే కొనాలనుకున్నాడు. ఎంత డబ్బు ఖర్చైనా పర్వాలేదనుకున్నాడు. చివరికి పడవని కొన్నాడు. పడవను కొన్న తరువాత నదిని దాటాలి కదా. కానీ నదిని దాటడానికి కొన్న పడవకు చాలా ఖర్చు పెట్టినందున తన లక్ష్యాన్ని మరిచిపోయి నదిపై విహారం చేయసాగాడు. కొద్ది రోజులకు ఆ పడవకు ఒక రంధ్రం ఏర్పడింది. అప్పుడు పడవలో నదిని దాటడం కష్టం కదా. చిన్న రంధ్రం ఉన్నా పడవలో నీళ్లు ప్రవేశిస్తాయి. పడవ మునిగిపోతుంది. అందువలన తెలివి ఉన్నవాడు కొన్న పడవలో సాధ్యమైనంత త్వరగా నదిని దాటుతాడు. అలాగే ఈ మానవ శరీరాన్ని కూడా
జీవించి ఉన్నంతకాలం సక్రమంగా ఉపయోగించాలి. ధర్మశాస్త్రాలలో చెప్పిన విధంగా సాధ్యమైనంత వరకు ధర్మాచరణ చేస్తూ ఇతరులకు సహాయపడుతూ మానవ జీవితాన్ని కొనసాగించాలి. స్వస్తి, శుభమస్తు.